హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థవీస్ కిచెన్. నోటికి కమ్మగా పొట్టకి హాయిగా ఉండేలాగా మామిడికాయ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ చారు వేసుకొని తింటే పొట్ట హాయిగా ఉంటుంది. చిన్న పిల్లలకి కూడా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఈ చారు వేసి కలిపి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే సమ్మర్లో కూడా డైజెషన్ చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా డ్రైగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే ఉంటుంది, అయినా సరే పర్వాలేదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. 1 లీటర్ వాటర్కి 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుంటే పులుపు సరిపోతుంది. ఇప్పుడు ఈ వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 లీటర్ నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చారుని మరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చారు ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చారు తాలింపు కోసం వేరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. 1 కరివేపాకు రెమ్మ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించుకున్న చారులోకి వేసేసుకోవాలి. మరలా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.